తప్పు చేసింది రవియే అని తెలిసి చంచలమ్మ అయితే రవి చంప పగలగొడుతుంది. ఇక దాంతో రవి ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడే ఉన్న బసవ, ఆ కంసాల అయిన వాళ్ళందరూ కూడా చూసి సరైన బుద్ధి చెప్పారని చెప్పి అనుకుంటాడు. ఇక రవి అయితే ఇలా అంటూ ఉంటాడు, పెద్దమ్మ నేను ఇదంతా నీ మంచి కోసమే చేశాను పెద్దమ్మ. నువ్వు క్షేమంగా ఉండడానికి నేను ఇలా చేశానని చెప్పాను కదా, అయినా సరే నన్ను ఇలా అంటావేంటి పెద్దమ్మ అని చెప్పి అంటాడు. అది వినగానే చంచలమ్మ అయితే నోరు ముయ్యరా, తప్పు చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళని తప్పు తావు పట్టించడానికి నీకు సిగ్గుగా లేదు. నువ్వు తప్పు చేసిందే కాక నా తీర్పులో కూడా తప్పు వచ్చేలా చేసావు కదరా, అసలు నువ్వు మా ఇంట్లో ఉండవలసిన మనిషివేనా అని చెప్పి చంచలమ్మ రవిని అయితే తిడుతూ ఉంటుంది. దాంతో రవి అయితే మౌనంగా ఉంటాడు. ఇక చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, అసలు నీకు తప్పు చేయాలని ఎలా మనసు వచ్చిందిరా, అది అమాయకుడైన చంటి పైన ఎలాంటి నింద వేస్తావా, అసలు తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అన్నీ తెలిసి నేనే ఇలా చేశాను, అయినా నేను తీర్పు ఇవ్వటంతో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. నువ్వు చేసిన పనికి నన్ను సంతోషపెట్టడం కాదు, వాళ్ళని బాధ పెట్టావని చెప్పి చంచలమ్మ రవిని తిడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.